నంద్యాల పార్లమెంటులో ఈ రోజు మన ప్రియతమ నాయకులు రా కదిలిరా అనే ప్రోగ్రాముకు పార్లమెంటు అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన కుటుంబ సభ్యులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గతంలో పాదయాత్ర చేస్తూ ఎన్నో రకాలుగా ప్రజలను మభ్యపెడుతూ హామీలు ఇస్తూ అన్ని రకాల వర్గాలను యువకులనైతే మీ రైతులనైతే మీ మహిళలనైతేనేమి అన్ని రకాలుగా ప్రజలను మోసం చేస్తూ ఉద్యోగస్తులనైతేనేమి అన్ని రకాలుగా మోసం చేస్తూ గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి కూడా ప్రజల యొక్క సంక్షేమాలు కానీ రైతుల యొక్క కష్ట సుఖాలు కానీ ఎలాంటివి కానీ పట్టించుకోవడం లేదు. ఆ రోజు వాళ్ళు ఎన్నో రకాలుగా గతంలో మనకు ఇసుక చాలా ఫ్రీగా ఉండింది. ఒక ట్రాక్టర్ 100 రూపాయలు 150 రూపాయలు లాయర్ కట్టి తీసుకునే వాళ్ళం. కానీ ఈరోజు 6,000 8,000 10,000 అయినా కూడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. మద్య బానిసం చేసి ఆంధ్రప్రదేశ్ అందరినీ కూడా జే బ్రాండ్స్ తోటి అందరినీ కూడా రోగాలను కూడా తెచ్చే విధంగా ఈరోజు చూస్తున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ఎన్నో రకాలుగా అన్ని రకాల హాస్పిటల్ చేరితేనే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ జరిగేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ చేరిన తర్వాత కూడా వాళ్ళు ఎన్ఓసి ఇచ్చే వరకు కూడా ఈరోజు ట్రీట్మెంట్ చేయడం లేదు అంటే కూడా ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులకైతేనేమి సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి వారంలో రద్దు చేస్తా అని చెప్పిన మనిషి ఈరోజు 4 సంవత్సరాలు 9 నెలలైనా కూడా దాని నుంచి ఊసేత్తడం లేదు. అంగన్వాడీ వర్కర్లు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి ఎన్నో రకాలుగా అందరూ కూడా రోడ్డును ఎక్కడం జరుగుతోంది. కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేకపోతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు వాళ్ళే కాదు వాళ్ళ అవినీతిని అక్రమాలను అన్ని కూడా ఎక్కడైతే ఎండగడుతున్నారో మన నీ ప్రియతమ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు కూడా అన్ని రకాలుగా ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజకవర్గంలో ఆ నాయకుల యొక్క అక్రమాలు వైసీపీ కార్యకర్తల ఆగ్రహాలు అన్ని కూడా ప్రశ్నిస్తూ ముందుకు పోవడం జరిగింది. అన్ని రకాలు కూడా వాళ్ళ అవకతవకలన్నీ కూడా చేయడం జరుగుతోంది. ఈరోజు కర్నూలు జిల్లాలో ఎక్కడ పోయినా కూడా వైసీపీ నాయకులను చీకొట్టే పరిస్థితిలో వచ్చింది. ఎమ్మెల్యేలకు నాయకులకు గ్రామాల్లో కూడా రానివ్వలేకపోతున్నారు. అంటే మహిళా సోదరిమణులు చాలా మంది కూడా మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎందుకు వచ్చినా పోవాయని ఎమ్మెల్యేలనే ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు అనేది కూడా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో మనం గమనించండి, గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మన గ్రామాల్లో బాగుండాలి, మహిళలు బాగుండాలి, రైతులు బాగుండాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా గ్రామాల్లో రహదారులు అనుకోండి, ఎల్ఈడి బల్బులు అనుకోండి, అలాగే రైతులకు కూడా అన్ని రకాలుగా సబ్సిడీ మీద ఇన్పుట్ మీద ఇచ్చేవాళ్ళు, పండించిన పంటలను కూడా కొనేవాళ్ళము. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి కూడా రైతులను పట్టించుకోవడం లేదు. అలాగే మన ఇరిగేషన్ ప్రాజెక్టులు మన కళ్ళ ముందే కర్నూలు జిల్లా నుంచే పోతా ఉన్నాయి. చాలా ప్రాజెక్టులు నీళ్లు అన్ని కూడా కర్నూలు మీదనే పోతున్నా కూడా మనకి అలగనూరు అయితేనేమి, కేసికినాలు అయితేనేమి, అంద్రినీవు అయితేనేమి సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక ఈ రోజు ఈ పరిస్థితిలో చాలా మంది రైతాంగం దెబ్బతింటా ఉంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఎప్పుడు అధికారంలోకి రావాలనుకున్నారో అవన్నీ కూడా మనందరం గమనించి ఖచ్చితంగా మనము మన రాష్ట్రము మన భవిష్యత్తు బాగుండాలి అంటే మనకు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనం అందరూ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు పార్లమెంట్కి ఒక మీటింగ్ పెడుతూ రా కదిలిరా అనే నినాదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ